బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అధిష్టానం తమ అభ్యర్థిని ప్రకటించింది. నెమురుగొమ్మల గౌతమ్ రావును అభ్యర్థిగా నిలబెట్టేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇవాల్టితో స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు పూర్తవనుంది. దీంతో గౌతమ్ రావు ఇవాళ సాయంత్రంలోపు నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, వంశీ, ఏదైతే గతంలో బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి చెప్పినట్టుగానే బీజేపీ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటుంది, పోటీ చేస్తామని ప్రకటించినట్టునే అభ్యర్థిని ఈ రోజు ప్రకటించారు. అయితే అభ్యర్థి గౌతమ్ రావు గత హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా 3 పర్యాలు ఆయన పనిచేశారు. ఆయనతో స్థానికంగా ఇక్కడ సత్సంబంధాలు ఉండడంతో పాటు కిషన్ రావుకి నమ్మిన పండుగ ఆయన ఉంటున్నాడు. కిషన్ రావుకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కిషన్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ ఎంపీగా ఇప్పుడు పోటీ చేసినప్పుడు కానీ ఆయనకు అనుచరుడు కానీ ఆయన గౌతమ్ రావు ఉంటున్నాడు. అయితే గౌతమ్ రావు ఇక్కడ ఏదైతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నావో నాంపల్లి, సనత్ నగర్, జూబ్లీస్, అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ పరిధులకు సంబంధించిన కార్పొరేటర్లు అవన్నీ ఈ పరిధిలోకి వస్తారు. కాబట్టి ఏదైతే గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి ఇటు ఆ కార్పొరేటర్లతో సత్సంబంధాల పాటు కిషన్ రెడ్డికి ఆయన అనుచరుడిగా ఉంటున్న నేపథ్యంలో ఏదైతే ఉంటున్నారో దాదాపుగా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 5 మంది ఎక్స్ అభ్యర్థులుగా ఉంటున్నారు కాబట్టి దాదాపు 29 మంది ఎమ్మెల్సీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50% వల్ల అన్నట్టు ఉంటుంది కాబట్టి అయితే గెలుపోవటంలకు సంబంధం లేకుండా పోటీలో ఉండాలన్నదే ప్రధాన ధ్యేయంగా బీజేపీ అయితే అభ్యర్థిని నిలబెట్టింది. అభ్యర్థి గెలుస్తారా ఓడిపోతారా అనే తర్వాత విషయం కాబట్టి ఏదైతే పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాలి. బీజేపీ అంటేనే పోటీ ఉంటుంది, పోటీ చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి పోటీ ఇచ్చే విధంగానే ఉంటుంది అనే ఉద్దేశంతో ఒకటి కాక మరొకటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటే అనే విధంగా కూడా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలంటే పోటీలో ఉండాలనేది ప్రధాన ధ్యేయంగా బీజేపీ ప్లాన్ ఉంటుంది. అందుకు అనుగుణంగానే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారు. అభ్యర్థిని నిలబెట్టి ఈ రోజు లాస్ట్ డేట్ ఉంటుంది. లాస్ట్ డేట్ కాబట్టి అభ్యర్థిని ఇవాళ ఉదయం ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు అందరికీ సమేతమై పార్టీ గెలిపే లక్ష్యంగా మొదటి నుంచి ప్లాన్ లో ఉన్నారు. అభ్యర్థిని ప్రకటించే ఆలస్యం అయినప్పటికీ గెలిచే లక్ష్యంగానే బీజేపీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్సీ కార్పొరేటర్లను చూసుకుంటే ఎంఐఎం కు, బీఆర్ఎస్ కు బలం ఎక్కువగా ఉంది. అయితే కాంగ్రెస్ కు బలం తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తారా లేకుంటే ఇప్పటి వరకు అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం తమ అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. కేవలం ఇప్పుడు బీజేపీ మాత్రమే అభ్యర్థి ప్రకటించారు. అయితే ఈ కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటారా లేకుంటే ఎంఐ అభ్యర్థిగా మద్దతు ఇస్తారా లేకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నిలబెడుతుందా లేకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెడుతున్నా అనేది ఇప్పుడు ఎవరికైతే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎవరు ఉంటారు ఈ మూడు పార్టీలు అనేది అయితే ఇంతవరకు స్పష్టత రాలేదు. దాదాపుగా ఎంఐఎం పార్టీకే ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంది కాబట్టి ఎంఐఎం నుండి అభ్యర్థి నిలబెడతారనే ఉద్దేశంతోనే బీజేపీ అదే ప్లాన్ తోనే బీజేపీ అయితే అభ్యర్థి నిలబెట్టింది. అభ్యర్థి ఇవాళ సాయంత్రం లోపల నామినేషన్ వేసే అవకాశం ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.